హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ ఆర్ట్స్. పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టానండి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొత్త రూట్లో వస్తున్నప్పుడు నాకు ఈ చీపురు హోల్డర్ కనపడింది. ఇదేంటబ్బా కొంచెం డిఫరెంట్గా ఉంది, కూజాలో చీపురు చాలా బాగుంది కదా అని వచ్చి చూశాను. అక్కడ రకరకాల బుట్టలు ఉన్నాయండి. వాడిన బట్టలు వేయడానికి నేను కూడా బుట్టలు కొందాము, కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ట్రై చేద్దామని చూస్తే ఎకో ఫ్రెండ్లీ ఏమో కానీ నా ఆస్తులు అడిగేలా ఉన్నారు వీళ్ళు. ఆన్లైన్లో అది ఎంత క్వాలిటీ వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇక్కడికి వచ్చేసాను, చూద్దాం రండి. ఇక్కడ మనకి విత్ లిడ్, వితౌట్ లిడ్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లిడ్ కూడా టైట్గా ఉండేలా అయినా డిజైన్ చేస్తారు, లేదనంటే కొంచెం మనకి ఈజీగా యాక్సెస్ చేసేలాగా లూజ్గా ఉండేలాగా డిజైన్ చేయమన్నా చేస్తారు. అంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనం బట్టల్లో కస్టమైజేషన్ విన్నాం కదా, ఇప్పుడు బుట్టల్లో కస్టమైజేషన్ చూద్దాం రండి. బుట్టల్లో కూడా ఈ విధంగా సాంబార్ బకెట్ లాగా, టీ కప్పు లాగా ఉండేలాగా కూడా ఉన్నాయి, లేదంటే ఈ విధంగా ఒక మన పాత్రలు ఉన్నట్టు ఉండేలాగా కూడా ఉన్నాయి. ఇవి ఒకప్పుడైతే చింతపండు యూజ్ చేసేవండి. అంటే చింతపండు అప్పట్లో ఎక్కువ స్టోర్ చేసేవాళ్ళు, ఇలా కొంచెం క్లోజ్డ్గా ఉండేలాగా డిజైన్ చేసేవాళ్ళు. ఇవి ఏవైనా కొంచెం ఓపెన్గా ఉండాలి అన్నప్పుడు ఇలాంటివి పెట్టేవాళ్ళు. ఇక్కడ కస్టమర్ చెప్పిన విధంగా, చెప్పిన సైజులో డిఫరెంట్ ఆప్షన్స్లో అయితే డిజైన్ చేసేస్తున్నారండి. అది ఎలానో వాళ్ళ మాటల్లోనే విందాం. సో ముందు పుల్ల కట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఈ బేస్ ఈ పుల్ల కట్ చేసిన తర్వాత చీల్చాలి. ఈ బేస్ ఇక్కడ బుట్టలన్నీ ఒక కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఉన్న స్పేస్కి అనుగుణంగా డిజైన్ చేయించుకున్నారంటండి. అవే కాకుండా ఇక్కడ రకరకాల బుట్టలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బుట్ట పైన ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ తోటి చుట్టారండి. ఇలా ఎందుకు చుడతారంటే మనం టచ్ చేసినప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆ ఎదురు అనేది కుచ్చుకోకుండా ఉండడానికి. అలాగే థ్రెడ్డే కాకుండా మనకి ప్లాస్టిక్ వైర్ ఒకప్పుడు బుట్టలు అల్లేవారు కదా, అలాంటి వైర్ కూడా చుడతారండి. కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక బుట్ట ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేదు తడికి ఏదన్నా పురుగులకి పాడవకుండా ఉండేందుకు ఈ విధంగా వార్నిష్తో కోట్ చేయించైనా తీసుకోవచ్చు అంటండి. డిజైన్ని బట్టి ప్రైస్ మారుతుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. మీరు ప్లాస్టిక్ థ్రెడ్ తోటి కూడా చుట్టించుకోవచ్చు. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ కాంబినేషన్స్ భలే నచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ అలా. ఇక వీటిలో షేప్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి. సర్కిల్ తీసుకోవచ్చు, కింద కొంచెం సర్కిల్ లాగా డిజైన్ చేసి పైకి ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నట్లు, లేదంటే కంప్లీట్ ఈ విధంగా ఉండే బుట్టలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బుట్టలు చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్గా, పూల బుట్టలు లాంటి బుట్టే కాదండి, మనం సినిమాల్లో చిన్నప్పుడు చూసాం కదా ఒక బుట్ట, చాలా భయపెట్టే బుట్ట. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఆ బుట్ట కనపడింది, కొంచెం భయంగానే ఓపెన్ చేశాను. అంతగానం భయపడ్డాను చిన్నప్పుడు మూవీస్లో చూసి. దీంట్లో ఏమీ లేదులేండి, ఏముంటుందో మీకే తెలిసే ఉంటుంది ఈ పాటికి. సో ఇలాంటి బుట్టలు కూడా ఉన్నాయి. వీటి ప్రైస్లో అయితే మనకి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వట్లేదండి. ఇవి ఎదురుతో చేసినవి కాదు, తుంగగడ్డి అంటారు కదా, ఆ టైప్లో డిజైన్ చేసినవి. ఇవి వీళ్ళు ఇక్కడ చేయట్లేదంట, వేరే తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డిఫరెంట్ ఆప్షన్స్ ఉండాలి కదా అని చెప్పేసి తెచ్చి అమ్ముతున్నారు. కాబట్టి కొంచెం డిస్కౌంట్ తక్కువగా ఉంది. వీటిని మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రూట్స్ లాంటివి ఇవ్వాలి కొంచెం డిఫరెంట్గా అన్నప్పుడు ట్రై చేసి చూడండి. ఈ బుట్టలు చూసారా, కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. ఒకవైపు పైనాపిల్ లాంటివి, ఇంకొక సైడ్ వేరే ఫ్రూట్స్ లాగా పెట్టవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ ఇలాంటి బుట్టలు అయితే ఉన్నాయండి. మీరు పెద్ద పెద్ద బుట్టలు యూస్ చేయలేము, చిన్న చిన్న ఫ్యామిలీ యూస్ చేసిన క్లాత్ వేయడానికి కావాలనుకుంటే ఇలాంటి బుట్టలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఏం లేదులేండి, బయట ప్లాస్టిక్ డబ్బాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువే అని చెప్పొచ్చు. అన్న చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. ఇక డెకరేషన్కి మీకు కూజాలు లాగా కావాలంటే కూడా డిజైన్ చేసేస్తున్నారండి. కంప్లీట్ వెదురుతో అయినా చేస్తారు, లేదనంటే ప్లాస్టిక్ వైర్స్తో డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో చేస్తూ ఉన్నారు. గుడి గంటలు మోగిన వేళ, అరే క్రిస్మస్ కదా, జింగిల్ బెల్ జింగిల్ బెల్. అదేంటి సడన్గా పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారా? మరి ఇలా గాల్లో హేలాడుతూ కనపడేసరికి అలానే పాటలు వచ్చేసాయి, మరి ఎందుకు ఆపేసాను అనుకుంటున్నారా? ఎక్కువగా పాడి మిమ్మల్ని అయితే నేను భయపెట్టదలుచుకోలేదు, అంత బ్యాడ్ సింగర్ని. ఇంతకీ మనం చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు కావాలంటే నేల మీద పెట్టుకొని యూస్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఈవెంట్ పండుగ వచ్చినప్పుడు ఈ విధంగా గాల్లో ఏడాలు తీసి రకరకాల లైట్స్ తోటి కూడా డిజైన్ చేయొచ్చు. దీన్ని చూసినప్పుడు నాకు సడన్గా అయితే ఒక ఐడియా వచ్చింది, లోపల కుండీలాగా డిజైన్ చేసి ఏదైనా క్రీపర్ సెట్ చేద్దామని.
మరి ఇంత ట్రెడిషనల్గా అయితే ఎట్లా అనుకున్న వాళ్ళ కోసం ఈ విధంగా కలర్ఫుల్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చండి. చూడండి, మీ ఇంట్లో ఏదైనా మంచి బాల్కనీ ఉంది, దాంట్లో డిఫరెంట్గా మొక్కలతో కానీ లైట్లతో కానీ డిజైన్ చేయాలనుకుంటే ఇన్ని ఆప్షన్స్తో ఉన్నాయి. మరి ఇంటికైనా అని అంటే మీరు ఏదైనా హోటల్కి కానీ ఈవెంట్కి కానీ ఇలా లైట్ హ్యాంగింగ్స్ లాంటివి యూజ్ చేయాలనుకున్నప్పుడు చాలా బాగా ఉంటుందండి. వీళ్ళు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేస్తున్నారు, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ ఇవి హ్యాంగ్ చేస్తే కింద పడకుండా ఉండాలి కదా, సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో వెయిట్కి తగ్గట్టుగా ఈ విధంగా రింగ్స్ లాంటివి సెట్ చేసి ప్లాస్టిక్ వైర్ తోటే హ్యాంగ్ చేయడం జరుగుతుందండి. సో సేఫ్టీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఏమిటి అని మీకు ఈ పాటికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా ఒక చెట్టు కిందండి. ఆ చెట్టు ఎక్కడుంది అనే డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఎక్కడ అని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఈ హైదరాబాద్లో ఈ ఏరియాలో ఇప్పుడే కదా కొత్తగా వచ్చాము, కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గచ్చిబౌలి నుంచి నార్సింగ్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మ్యాక్స్ దాటిన తర్వాత ఒక చెట్టు కింద అయితే వీళ్ళు ఉండి ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారండి. డే టైంలో వాళ్ళ వైఫ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారంట. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఈ విధంగా చెట్టుకు అయితే ఉయ్యాల కట్టుకొని వీళ్ళు ఇక్కడే ఉంటూ డిజైన్ చేస్తూ ఉన్నారండి. గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ కోసం ఏదన్నా కొంచెం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకునే బదులు మనం పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పోయి ట్యాక్స్లు అన్నీ కడుతూ అంత రేటు పెట్టినా కొనే కంటే ఇక్కడ కొనడం బెటర్ అనిపించింది. ఇంతకీ నేనేమి కొన్నాను ఏంటో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. వీటి ప్రైసెస్ అన్నీ వచ్చేసి నేను షార్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకీ నేనేం కొన్నానో చెప్తే మీకేంటి అంటారా? జస్ట్ ఫర్ ఫన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.